జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమిత్ షా గారికి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకువచ్చిన. ఓకేనా? అమిత్ షా గారు ఈయన మన దేశ హోంశాఖ మంత్రి అన్నమాట. అమిత్ షా గారు ఏమి చేసినా ఏమి చెప్పినా దానికి ఒక లెక్క ఉంటుంది. అంత ఈజీగా అమిత్ షా గారు ఏది మాట్లాడరు. ముఖ్యంగా మన దేశంలో చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడినట్టు ఈ గాలి మాటలను ఆయన అసలే మాట్లాడరు. ఏదైనా కూడా ఆయన మాట్లాడినాడు అంటే దానిని చేతల్లో చేసి చూపిస్తాడు. అంతెందుకు, మన ప్రధాని మోడీ గారు ఎంత విజయవంతంగా పరిపాలిస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్లో అందుకు ఒక కారణం అమిత్ షా గారు. ఏదైనా ఒక విషయాన్ని ముందుగానే గ్రహించి దానికి విరుగుడు మంత్రాన్ని వేయడంలో అమిత్ షా గారిని మించిన వాళ్ళు అయితే మరొకరు ఉండరన్నమాట. మామూలుగా కాదు. అందుకే అమిత్ షా గారిని అందరూ కూడా చాణక్యుడితో పోలుస్తూ ఉంటారు. తెలుసు కదా మీకు కూడా. ఇకపోతే మన దేశానికి చుట్టూరా మనకు శత్రు దేశాలే ఉన్నాయి. ఏది? ఇలా పాకిస్తాను, అదేవిధంగా ఈ చైనా, ఈ బంగ్లాదేశ్ లాంటి దేశాలు మన చుట్టూరా ఉండటం మన కర్మనే చెప్పుకోవాలి. వాస్తవానికైతే చీమకు కూడా హాని తలపెట్టినటువంటి మన భారతదేశం ఇప్పుడు ఈ రాడికల్ దేశాలతో కనిపించినటువంటి ఒక యుద్ధం అయితే చేయాల్సి వస్తుంది. మన వేలితోనే మన కంటినే పొడిపించే ప్రయత్నం చేస్తున్నాయి ఈ దేశాలన్నీ కూడా. సరే, వాళ్ళు ఎవరో తెలిసిన మావోయిస్టులు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ యుద్ధమే ఆపరేషన్ కగార్. నేను ఇంతకుముందు ప్రతిసారి చెప్తానే వచ్చిన ఈ మావోయిస్టులు మన భావజాలం కలిగిన వాళ్ళు ఎంత మాత్రం కూడా కాదు. వాళ్ళు చైనాకు చెందినటువంటి ఒక పనికి మాలిన మావో యొక్క వారసులు అన్నమాట. ఈ మావోయిస్టులు పుట్టింది మన దేశంలోనే, కానీ వీళ్ళంతా కూడా చైనాకు వారసుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. చూడండి, అంటే పుట్టింది ఇక్కడే, కానీ వీళ్ళ బాబులు ఏదో బయట ఆడాడిన ఉన్నట్టు చైనాలో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. చైనాలో కనుక వర్షం పడింది అనుకో, ఏది వాన, ఈ మావోయిస్టులు ఇక్కడ గొడుగు పడతారు. చూడండి, అట్టుంటుంది. ఏది? వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ భావజాలం, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళు చేసే పనులన్నీ అట్టుంటాయన్నమాట. అలాంటి మావోయిస్టులకు చైనా అన్ని రకాలుగా ఏది సహాయ సహకారాలను అయితే అందిస్తుంది. ఈ మావోయిస్టులకు నిధులు వచ్చేసి చైనా నుంచి వస్తాయి. ఇక ఆయుధాలు చూడబోతే పాకిస్తాన్ నుంచి వస్తాయి. చూడండి, ఈ మధ్యనే ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఈ పాకిస్తాన్ అందించేటటువంటి ఆయుధాలను కూడా మీడియాలో చూపించారు. అంటే ఈ మావోయిస్టులకు అండగా ఈ చైనా పాకిస్తాన్లో పనిచేస్తున్నాయన్నమాట. క్లారిటీ, దాంట్లో డౌటే లే. ఇకపోతే ఈ మావోయిస్టులు అర్బన్ నక్సలైట్ల యొక్క సాయంతో ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా, ఎవరి మీద దాడులు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ మావోయిస్టులకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చేది ఈ అర్బన్ నక్సలైట్లే. వీళ్ళు జర్నలిస్టుల రూపంలోనూ, అదేవిధంగా వ్యాఖ్యాతల రూపంలోనూ, మేధావుల రూపంలోనూ, ప్రొఫెసర్ల రూపంలోనూ ఉంటూ ప్రజల్లో విషబీజాలన్నీ నాటుతూ ఉంటారు. అంటే ప్రజలను పూర్తిగా డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఇక వాళ్ళను ఎదిరించిన వాళ్ళను ఈ మావోయిస్టుల ద్వారా హత్యలు చేస్తూ ఉంటారు. చూడండి ఎంత దారుణమో. అందుకే ముందుగా ఈ మావోయిస్టులను రూపుమాపాలని చెప్పేసి మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు. అందుకే 40,000 మంది బలగాలతో ఆపరేషన్ కగార్ని అయితే ప్రారంభించారు. ఈ ఆపరేషన్ కగార్లో ఇప్పటి వరకు 500 మంది మావోయిస్టులు చనిపోతే 1200 మందికి పైగా మావోయిస్టులు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. ఇది అధికారికంగా మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం. అయితే ఇప్పుడు రాబోయేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలోనే అడవులన్నీ కూడా దట్టంగా పెరుగుతాయి. ప్రతి చోట కూడా నీళ్లు దొరుకుతాయి. నీళ్లతో ఇబ్బంది ఉండదు. మావోయిస్టులు దాక్కోవడానికి, అదేవిధంగా ఎదురుదాడులు చేయడానికి అనుకూల వాతావరణం ఈ వర్షాకాలంలోనే ఉంటుంది. ఈ సమయం కోసమే మావోయిస్టులు అయితే ఎదురు చూస్తున్నారు. చూడండి, అయితే ఈ విషయం పైన కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ వచ్చేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో అడవుల్లో పరిస్థితులన్నీ కూడా తారుమారవుతాయి, రివర్స్ అవుతాయి. వచ్చేది వర్షాకాలం కాబట్టి మేము ఆపరేషన్ కగార్ను నిలిపేస్తామని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు. కానీ అది తప్పుడు సమాచారం. మేము ఎప్పటికి కూడా ఆ తప్పు అయితే చేయం. ఆపరేషన్ కగార్ అనేది వర్షాకాలంలో కూడా కొనసాగుతుంది. సత్య గొర్రెడ. వర్షాకాలానికి తగ్గట్టుగా అడవుల్లో దాడులు చేయడానికి ఇప్పటికే మేము 3 రకాల అధునాతన వ్యవస్థలను అయితే రూపొందించినాం. వీటి ద్వారా కిలోమీటర్ దూరంలో దాక్కున్నటువంటి మావోయిస్టులనైనా కూడా ఈజీగా పసిగట్టవచ్చు. అంతేకాకుండా
వర్షాకాలంలో అడవుల్లో ఆపరేషన్లు నిర్వహించేటటువంటి 7,000 మంది సరికొత్త కమాండోలను ఈ ఆపరేషన్ కాగారు కోసం రెడీ చేస్తున్నాం. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నా, మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోండి. మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం అయితే సపోర్ట్ చేస్తుంది, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకు మాది హామీ. అంతే తప్ప మేము ఆయుధాలను వదిలిపెట్టము. కానీ మీరు మాత్రం చర్చలు జరపాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేదిలే. ఒక్క మిమ్మల్నే కాదు, మీకు సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి అర్బన్ నక్సలైట్లను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాం. వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెబుతాము. ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయంటూ అమిత్ షా గారు తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి హెచ్చరికలు అయితే జారీ చేశారు. అదే కథ. అంటే మేము ముహూర్తం అయితే ఫిక్స్ చేసేసినాము, జరగాల్సింది అయితే ఆ ముహూర్తం కల్లా జరిగిపోతుంది, దాంట్లో డౌటే లే. ఏదా వాన వచ్చినా ఎల్ల వచ్చినా ఏం వచ్చినా కూడా మేము చేసేది అయితే ఆపము, దానికి తగ్గట్టుగా మమ్మల్ని మేము మోడిఫై చేసుకుంటామని చెప్పి సింపుల్గా చెప్పేశాడు. అంటే మీరు ఎక్స్ట్రాలు చేస్తే చావు తప్పదని. అది ఆ మ్యాటరా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.